కమ్మవారిపాలెంలో నివసిస్తున్న భీమవరపు గురవమ్మ ఆరోగ్యం బాగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే రామవరప్పాడు టీడీపీ నాయకులు స్పందించారు. కావలి మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మరియు సీనియర్ టీడీపీ నాయకులు పచ్చా పెంచల నాయుడు మరియు ఉదయగిరి నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ పచ్చా మనీషా చౌదరి ద్వారా సమాచారం అందుకుని వెంటనే చర్యలు చేపట్టారు. మండల సీనియర్ నాయకులు కంచర్ల రామచంద్రయ్య నాయుడు, వర్ధినేని మురళీ నాయుడు కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాడు టీడీపీ యువ నాయకులు వర్ధినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి ముందుకొచ్చి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొడ్డు వాసుదేవరాజు, కమ్మవారిపాలెం సాగునీటి సంఘం ప్రెసిడెంట్ పరిమి శ్రీహరి నాయుడు, గన్నవరపు వెంకట రమణయ్య, కొంజేటి శ్రీనివాసులు, ఆవుల వెంకటరావు, రజ్జిక సంఘం ప్రెసిడెంట్ సొప్పర వెంకట్రావు, చింతకాయల రాము, చింతకాయల శ్రీను, కొంజేటి వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినయ్ చౌదరి గారి అన్నదమ్ముల యొక్క ఉత్సాహంతో వారి యొక్క ట్రస్ట్తో ఏర్పరిచినటువంటి కార్యక్రమంలో భాగంగా మన కమ్మవారిపాలెం గ్రామంలో ఈరోజు రెండో విడతగా తొలిసారిగా మన కమ్మవారిపాలెంగానికి చొప్పర రామ్మూర్తి అనే వికలాంగునికి 10,000 రూపాయలు వాళ్ళ తరపున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన కమ్మవారిపాలెం గ్రామంలో రెండో విడతలో భాగంగా మన భీమవరపు గురవమ్మ గారికి కూడా ఆమె తెలుగుదేశం పార్టీకి మంచి యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేసే కార్యకర్త. ఆమెకి పాపం భగవంతుడు 2 కళ్ళు కనిపించకుండా చెప్పాలంటే బాధగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆమెకి ఈరోజు నేను చెప్పగానే మా బావమధ్యటువంటి మురళీ గారు స్పందించి వెంటనే వాళ్ళ తనయుల చేత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన సందర్భంగా అతనికి నా తరఫున మా గ్రామం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున స్నేహశీలి, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు చెప్పకనే వెంటనే మా ఊరికి వచ్చి మా కమ్మవారిపాలెం గుర్తించి మా కమ్మవారిపాలెం గ్రామానికి రెండో విడతగా ఈ సహాయం చేయట్లో ముందుకు వచ్చినటువంటి శ్రీ ఉదయని వినయ్ చౌదరి గారికి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కంచర్ల రామచంద్ర నాయుడు గారికి, మా కమ్మవారిపాలెం గ్రామ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ పరిమి శ్రీహరి నాయుడు గారికి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ పచ్చా మనీషా చౌదరి గారికి, కమ్మవారిపాలెం గ్రామ రజిక ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మాలకొండయ్య గారికి, అదేవిధంగా ఇంకా గన్నవరపు వెంకటరమణయ్య గారికి, వెంకటరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కమ్మవారిపాలెం గ్రామంలోనే భీమవరపు గురవమ్మని ఒక టీడీపీ యాక్టివ్గా పనిచేసినటువంటి పెద్ద ఈమెకి కొన్ని సంవత్సరాల నుంచి కళ్ళు బాగలేక పూర్తిగా కళ్ళు కనపడక ఆమె ఒక వికలాంగురాలాగా తయారయ్యి మంచంలో ఉంటుంది. కాబట్టి అది గుర్తించి మా బంధువైనటువంటి పచ్చా పెంచల నాయుడు ఆయన గుర్తించి మాకు తెలియజేయడం జరిగింది. మాకు తెలియజేసిన తర్వాత మా వర్ధినేని ట్రస్ట్ తరఫున మా సొంత నిధులతో మా కుమారుడైనటువంటి వెంకట వినయ్ కుమార్ చౌదరి, వెంకట అభినయ్ చౌదరి వాళ్ళ ఇద్దరు సొంత నిధులతో ఈరోజు మేము కమ్మవారిపాలెం గ్రామానికి వచ్చి 10,000 రూపాయలు మా వర్ధినేని ట్రస్ట్ తరఫున ఈ గురవమ్మ అనే ఆమెకి సహాయం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈమెకి 4,000 రూపాయలు పింఛనీ వస్తుంది. ఇప్పుడు ఈ 4,000 రూపాయల పింఛనీని 6,000 రూపాయలు వచ్చేటట్టుగా మా ప్రియతమ నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బాబు గారి ఆదేశాలతో ఆయన చొరవతో ఆమెకి 6,000 రూపాయలు పింఛనీ వచ్చేటట్టుగా చేసేదానికి ఈ గ్రామ పెద్దలైనటువంటి శ్రీహరి నాయుడు గారు, పెంచల నాయుడు గారు, మన ఉదయగిరి మహిళా జనరల్ సెక్రటరీ అయినటువంటి పచ్చా మనీషా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి ఆమెకు 6,000 రూపాయలు వచ్చేటట్టుగా మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆయన సహకారంతో ఆమెకి 4,000 రూపాయల పింఛనీని వికలాంగ పింఛనీగా మార్చి 6,000 రూపాయలు వచ్చేటట్టుగా కూడా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇదేగాక ఈ గ్రామంలో గతంలో
సొప్పర రామ్మూర్తి అనే ఒక వికలాంగుడు కూడా మా వద్దినేని ట్రస్ట్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాదు, మన జలదంకి మండలంలో 17 పంచాయతీల్లో అన్ని పంచాయతీలకు మేము పోయి అన్ని పంచాయతీల్లో కూడా మా ప్రియతమ నాయకుడైన ఉదయగిరి శాసనసభ్యులు గారు, మా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ పూర్తి సహకారంతో మా ట్రస్టు సేవలు వద్దినేని ట్రస్టు సేవలు విస్తరించి 17 పంచాయతీల్లో అందరికి కూడా మేము సహాయపడడానికి ముందుండి చేస్తామని ఈ గ్రామంలోనే ఉండేటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు గురవమ్మ అయినటువంటి ఆమెకి ఆర్థిక సహాయం చేయడానికి రామవరపడు మురళీ గారు, వద్దేని మురళీ గారు మన ఊరికి రావడం జరిగింది. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ తెలియజేయడం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.